మందులను ఈడ్చుకెళ్లి జైల్లో వేయాల్సిన పోలీసులే రక్షణగా నిలుస్తున్నారా? ఓ అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి ఆమె చావుకు కారణమైన రాక్షసులకు ఖాకీలే అండగా ఉంటున్నారా? మహబూబ్ నగర్ జిల్లాలో వర్షిణి గ్యాంగ్ రేప్ కేసు చూస్తే అందరిలో ఇవే అనుమానాలు. మొదట నిందితులను పట్టుకున్న పోలీసులు ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి మిగతా వారిని వదిలేయడంపై విమర్శలొస్తున్నాయి. వర్షిణి గ్యాంగ్ రేప్ కేసులో అసలు ఏం జరుగుతోంది? నిందితులను పట్టుకోకుండా పోలీసులు చూసి చూడనట్టు ఎందుకుంటున్నారు? మళ్లీ ఓ గ్యాంగ్ రేప్. పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న ఓ వివాహితపై కామాంధుడు కన్నేసి ఒకరి తర్వాత మరొకరు కోరిక తీర్చుకున్నారు. ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు. అవమానం భరించలేక వివాహిత అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకుని తను చాలించింది. తెలుసిన వారే కదా అని నమ్మి వెంట వెళ్తే సామూహిక అత్యాచారం చేశారా రాక్షసులు? అలాంటి వాళ్ల గురించి తెలిస్తే పోలీసులు ఏం చేయాలి? ఈడ్చుకొచ్చి స్టేషన్లో వేయాలి, జైలుకు పంపి చిప్పకుడు తినిపించాలి. కానీ అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఘటన జరిగి 2 వారాలు కావస్తున్నా ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేశారు. మిగతా వారిని అదుపులోకి తీసుకున్నా ఆధారాలు లేవంటూ వదిలేశారు. మహబూబ్ నగర్ జిల్లా పోలీసుల ఘనకార్యమిది. కామందుల దాహానికి బలైన వివాహిత పేరు వర్షిణి. మహబూబ్ నగర్ జిల్లా కుడికిళ్ల గ్రామస్తురాలు. సోదరులకు రాఖీ కట్టేందుకు గత నెల హైదరాబాద్కు వచ్చింది. వెంటనే తిరిగి అత్తవారింటికి వెళ్దామనుకుంది. ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బస్సులో ఒంటరిగా ఇంటికి బయలుదేరింది వర్షిణి. కొల్లాపూర్ చేరుకునేసరికి రాత్రి 7:30 అయింది. అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరంలో కుడికళ్లు గ్రామం ఉంటుంది. సాయంత్రం 6 దాటితే ఊళ్ళోకి ఆటోలుండవు. ఏదైనా వాహనం వస్తుందేమోనని వర్షిణి ఎదురుచూస్తుండగా అదే గ్రామానికి చెందిన మస్తాన్ వచ్చాడు. ఆప్యాయంగా మాట్లాడి ఇంటి దగ్గర దింపుతానన్నాడు. బైక్ వచ్చింది, ఏం చేసే సంగతి భాగభంగం చేసి ఆత్మహత్యం చేసుకుని తెలిసింది. ఎస్పీ గారిని కలిసినాం, న్యాయం కావని పోయినాం. ఇంకో అమ్మాయికి ఇలాంటి పరిస్థితి కాకుండా అన్యాయం కాకుండా న్యాయం చేయాలని ఎస్పీ గారిని పోయినాం. జరగరాని అఘాయిత్యము, మరి ఇలాంటివి పునరావృతం కూడా కాకూడదు. ఎన్నో చట్టాలు వచ్చాయి, ఎన్నో జరిగాయి. కానీ ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని శిక్షలు విధించినా మళ్ళీ ఇలాంటివి ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ తలెత్తుతూనే ఉన్నాయి. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా మస్తాన్తో పాటు మరికొందరు కామాంతులు జతకలిశారు. వివాహితపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత వివాహితను ఇంటి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. రాత్రి వేళలో వర్షిణి ఇంటికి రావడంతో కంగారు పడ్డారు ఇంట్లో వాళ్లు. ఇంట్లోకి వెళ్లిన వర్షిణి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. అక్కడికక్కడే చనిపోయింది. వర్షిణిపై సామూహిక అత్యాచారం, ఆ తర్వాత బాధితురాలి ఆత్మహత్య గ్రామంలో కలకలం రేపాయి. ఊరంతా ఒక్కటైంది, ఆందోళనకు దిగింది. చివరకు వర్షిణిపై లైంగిక దాడికి పాల్పడ్డ స్వామి, గంట రాములు, పెద్దపల్లి వెంకటేష్, మస్తాన్, ఎరుకలి శివల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితులను కటకటాల్లోకి పంపడంతో ఈ కేసుకు ఫుల్ స్టాప్ పడలేదు. ఆ తర్వాత ఈ కేసులో ఎన్నో ట్విస్టులు. 5గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేసి చూపించారు. మిగతా 4గురిని ఆధారాలు లేవంటూ వదిలిపెట్టడం విమర్శలకు తావిస్తోంది. రాజకీయ అండతోనే 4 నిందితులను అరెస్ట్ చేయలేదనే ప్రచారం జరుగుతోంది. వర్షిణిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నిందితుల్ని పోలీసులు రక్షిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. నేరం మొత్తం ఒకరిపై మోపి మిగతా 4గురిని తప్పించారన్న చర్చ జరుగుతోంది. నిందితుల్ని ఇంకా పట్టుకోలేదన్న విమర్శలు ఎక్కువవడంతో హడావిడిగా స్వామిని అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. మిగతా యువకులు గంట రాములు, పెద్దపల్లి వెంకటేష్, మస్తాన్, ఎరుకల శివల్ని అదుపులోకి తీసుకున్నా పై స్థాయి నుంచి ఒత్తిడి వల్ల వదిలేశారని తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ కాకుండా స్వామి ఒక్కడే లైంగిక దాడికి పాల్పడ్డట్లు కేసుని మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. స్వామి కూడా తను ఒక్కడే అత్యాచారం చేశానని చెప్తుండటం చూస్తుంటే ఈ కేసులో ఏదో జరుగుతోందన్న అనుమానాలు బలపడుతున్నాయి. స్వామి కొంతకాలంగా వర్షిణిపై కన్నేసినట్లు గ్రామంలో చెప్పుకుంటున్నారు. వర్షిణి దంపతులు గ్రామంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్నారు. భర్త లేనప్పుడు వర్షిణి షాప్ చూసుకునేది. అప్పుడప్పుడు అక్కడికి వచ్చే స్వామి ఆమెను ఆకర్షించేందుకు ప్రయత్నించేవాడంటున్నారు. స్వామితో పాటు అతని 4 స్నేహితులు కొద్ది కాలంగా వర్షిణిని ట్రాప్ చేయాలని చూస్తున్నారు. యువకుల్లో ఒకరైన మస్తాన్తో వర్షిణికి పరిచయం ఉంది. వర్షిణి ఇంట్లోనే అద్దెకు ఉంటూ క్లినిక్ నిర్వహించేవాడు మస్తాన్. ఇతనికి స్వామి బ్యాచ్ తో స్నేహం ఉంది. అందరూ కలిసి మద్యం సేవించేవారు. గత నెల 24న బస్ కోసం ఎదురుచూస్తున్న వర్షిణిని మస్తాన్ పలకరించాడు.
ఊళ్ళోకి వెళ్తున్నానని వర్షిణిని బైక్ పై ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత స్వామి బ్యాచ్ తో టచ్ లో ఉండి వాళ్లు మద్యం సేవిస్తున్న ప్రాంతానికి వర్షిణిని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ దారుణాన్ని ఓ వ్యక్తి చూసి గ్రామస్తులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి భయపడి పోలీసులకు చెప్పలేదంటున్నారు గ్రామస్తులు. వర్షిణిని మస్తాన్ బైక్ పై తీసుకెళ్లాడని అంటున్నా పోలీసులు మాత్రం స్వామిని ఒక్కడే అరెస్ట్ చేసి మిగతా వారిని ఆధారాలు లేవంటూ వదిలేయటం అనుమానాలకు తావిస్తోంది. నిందితులు 5గురు గ్రామంలో రాజకీయ నాయకులకు అనుచరులు కావడంతో పోలీసులు చూసి చూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు ఉన్నాయి. కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతుండటంతో న్యాయం చెయ్యాలి అంటూ వర్షిణి కుటుంబ సభ్యులు హోంమంత్రి నాయినితో పాటు జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావుని కలిశారు. మరోవైపు వర్షిణి కుటుంబ సభ్యుల్ని రాజకీయ నేతలు, కుల సంఘాల నాయకులు, రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్, గద్వాలి ఎమ్మెల్యే డీకే అరుణ పరామర్శించారు. ఎవరెవరికి ఫోన్ చేసినారో ఆ వివరాలు తెలవయా? స్పాట్కి అక్కడికి ఇప్పుడు మనందరం వెళ్ళి అక్కడ చూసి వచ్చాం. దానిలో ఇంతవరకు కూడా వాళ్ళు స్పాట్లో కూడా సరైనటువంటి సాక్ష్యాలు సేకరించారంటే మరి ఇంత దరిద్ర గొట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. జిల్లా ఎస్పీ గారు కూడా ఈ కేసు విషయంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి మహిళలకు కానీ, వారి అందరికీ కూడా ఈ కేసులో ఏ విధంగా ఆ యొక్క కుటుంబానికి సరైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి న్యాయం చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఎస్పీ గారు, ఒక జిల్లా ఎస్పీగా ఒక మహిళ ఉంది. ఈరోజు కలెక్టర్ గారు కూడా జిల్లాలో మహిళ ఉన్నారు. కాబట్టి సరైన రీతిలో ఈ అందరికీ ఉన్నటువంటి అనుమానాలు తొలగే విధంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను. నిందితుల్లో స్వామి పోలీసుల అదుపులోనే ఉండగా మిగతా 4 ఎక్కడున్నారనేది తెలియట్లేదు. అయితే ఆ 4లో 3 పోలీసుల అదుపులోనే ఉన్నారన్న మరో ప్రచారం కూడా ఉంది. తమపై వస్తున్న విమర్శలకు పోలీసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి.